హాయ్ నమస్తే. సంక్రాంతి దగ్గరకు వస్తుంది. సో అందుకే ఏంటంటే మేము మా హౌస్ అయితే క్లీనింగ్ అయితే మొదలుపెట్టాం. అయితే నేనైతే పెద్దగా చేసింది ఏం లేదు. సో మీరు ఈ కబోర్డ్ అయితే నీట్గా క్లీన్ చేసింది నా వైఫ్. మొత్తం ఎక్కడైతే పట్లు ఉన్నాయో అన్నీ దులిపేసింది. కానీ ఈ ఒక్క కబోర్డ్ మాత్రం తను ఎట్టి పరిస్థితిలో చేయనని చెప్పింది. ఎందుకంటే ఇది ఎన్నిసార్లు నీట్గా పెట్టుకున్నా సరే నేను కానీ మా మోక్ష గాడి కానీ దీన్నైతే కంపు చేస్తాం. ఆల్మోస్ట్ మా మోక్ష గాడి యూస్ చేసే కబోర్డ్ ఇది. వాడు బుక్స్ చూసారా, ఇది చెత్త. ఇందులో పెన్సిల్ చెక్తాడు, ఆ పెన్సిల్ చెక్కింది కూడా ఇందులోనే వేస్తాడు. ఆ షార్ప్నర్ డస్ట్ మొత్తం ఇందులో వేస్తాడు. ఇదిగోండి బ్యాగ్ ఇక్కడే చూడండి, ఇదిగోండి షార్ప్నర్ పెన్సిల్ షార్ప్ చేసేసి ఆ వచ్చిన చెత్త ఇక్కడే వేస్తాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా ఉన్నాడో ఆడు కూడా అలానే తయారయ్యాడు. ఇది నా కబోర్డ్ చూడండి. ఇది కలర్స్ నా కబోర్డ్లో తెచ్చిపెట్టింది షిప్. ఇవ్వండి ఇదొకటి. ఇది చూడండి, ఇది రీసెంట్గా ఆడు మొన్న ఎప్పుడో సండే అనుకుంటా డ్రా చేశాడు, కట్ చేసి ఇది కూడా నా కబోర్డ్లో పెట్టాడు. ఇది ఏదో యాక్టివిటీ, స్కూల్లో యాక్టివిటీస్ అనుకుంటా. ఇది కూడానా, ఇది స్పైడర్ మ్యాన్ ఫేస్ అనుకుంటా. ఇది అలానే చేశాడు. రీసెంట్గా చేయి బాలేదని చెప్పి బ్యాండేజ్ కట్టానా, ఈ బ్యాండేజ్ కూడా ఇక్కడే వచ్చాడు. ఇదిగో ఇది మొన్న శ్రీకాళహస్తిలో కొనిపించుకున్నాడు వీడు, లేజర్ లైట్. ఇది ఇక్కడే వచ్చాడు. ఇంకా క్లోజప్ లోరా ఇంకా చెత్త అంతా ఇందులోనే ఉంది. ఇగో ఇదన్నీ క్లీన్ చేయాలి. ఎంత చెత్త. ఇది ట్రిమ్మర్ యూస్ చేసుకున్నాక ఇక్కడే పెట్టాలా నేను. అందుకే మావిడ నన్ను తెస్తుంది, తప్పలేదు. ఇది మొత్తం క్లీన్ చేయాలి. చూపించి, ఇందులో ఏమన్నా చూపించి ఫస్ట్. ఈ పేపర్ సేమ్ మా మోక్ష గాడు. అరే డాడీ ఏంట్రా ఇదంతా. ఇదిగో ఈ కలర్ పేపర్స్ అన్ని గమ్ము యూజ్ చేస్తాడు. గమ్ము తీసుకొచ్చి నా ల్యాప్టాప్ దగ్గర పెడతాడు. ఇది చెత్త. ఇది ఇక్కడ ఉండాలా చెప్పండి. ఇది కూడా నా కబోర్డ్లో. అందుకే ఇదిగో బొమ్మలన్నీ. అది నేను ల్యాప్టాప్ బుక్స్ పెట్టుకుంటే ఇది మొత్తం బొమ్మలు తీసుకొస్తాడు. రిమోట్, ఈ చెత్త, ఇది ఏంటి యాక్టివిటీ. ఇంకొక బ్యాండేజ్. ఇది ఎప్పుడో నేను వాడి ఇందులో పెట్టి ఇల్లు మొత్తం వెతికాను నేను. అది పరిస్థితి. ఇది ట్రైపాడ్, ఇది ఇరిగిపోయిందిలేండి. గండహతి వాటర్ ఫాల్స్లో ఇరిగిపోయింది ఇది. దీనికి ఏదో ప్లాస్టర్ చేసి మొత్తానికి ఏదో టెంపరీగా యూజ్ అయ్యేటట్టు యూజ్ చేస్తున్నా. కొత్త తీసుకోవాలి. ఇది చూసారా, ఇది వైర్లెస్ మైక్, వీడియోస్ కోసం తీసుకున్నా. ఇది స్క్రూ డ్రైవర్ సెట్ కూడా ఇందులో ఉంటుంది. ఇది రూమా, ఇది మా మోక్ష గాడిదే. ఈ బాల్స్, ఈ పువ్వులు. అరే ఆడి ఎగ్జామ్ రాసి వచ్చిన క్వశ్చన్ పేపర్లు అండి. ఆడ బుక్స్లో పెట్టుకోవాలి కదా. అయ్యి ఇక్కడే నా బ్యాగ్ దగ్గర. ఇవన్నీ క్వశ్చన్ పేపర్లు. అరే డాడీ, మోక్ష అర్జెంటుగా రా, బట్టలు పెట్టండి సార్. ఏంట్రా ఈ చెత్త. మెయిన్ డోర్ క్లోజ్ చేసి రానా. ఏంటి మొత్తం చెత్త అంతా. నా క్వశ్చన్ పేపర్స్ అన్నీ నా కబోర్డ్లోనేనా. ఇదేంటిది అన్నీ ఇంకో మొత్తం ఈ చెత్త అంతా నా కబోర్డ్లో తెచ్చాను. దాంట్లో పెట్టుకోవచ్చు కదా. ఇగో ఆఖరికి ఇది
ఏంట్రా డాడీ నువ్వు వాడే పెన్సిల్ మొత్తం అరే నా మొత్తం కలిసి నా రూమ్ కంప్లీట్ చేస్తున్నారా నువ్వు ఈ పరసు ఇది ఎందుకు నాకపోదు ఇదిగోండి ఏంటి గన్లో కాల్చుకునే రీల్స్ ఇది కూడా నా ల్యాప్టాప్ ఇది ఇప్పుడు ఇది ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే ఎప్పుడు ఇండిపెండెన్స్ డేరా ఆగస్ట్ 15th నాకేం తెలుసు అనకూడదు కొనేస్తారు వ్యూవర్స్ ఇది నా మెడిసిన్ నా కబోర్డ్లో ఉండడం తప్పేట్లేదు ఇది ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన మౌస్ ఇది నాది కాబట్టి నా కబోర్డ్లో ఉండొచ్చు తప్పలేదు ఇది నా పర్సనల్ ల్యాప్టాప్ కీబోర్డ్ ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలి క్లీన్ చేస్తేనే మనకి ఈవినింగ్ చాయ్ వచ్చేది ఈడొకడు మధ్యలో తుత్తు అనుకుంటూ మనం చిన్నప్పుడు నా చిన్నప్పుడు 4 కప్స్ ఇవి కూడా అంటే నా కబోర్డ్ మొత్తం ఈ డస్ట్బిన్ చేస్తుంది ఆడి కబోర్డ్ చూడండి బుక్స్ అన్నీ పెట్టుకొని నా కబోర్డ్లో మొత్తం చెత్త అంతా తీసుకొచ్చి నా కబోర్డ్లో తోస్తుంది ఈ స్వరంగం తోతుంటే నిధి వచ్చినట్టు వస్తూనే ఉన్నాయి చిన్న ఇవన్నీ బయట పడేస్తాను రా ఈ బాక్స్ చూడండి బాక్స్లో ఏముండదు తెలుసా ఇది మీరు మినీ కెమెరా కాదు యాక్షన్ కెమెరా అంటే గండాహతి వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు వాటర్లో షూట్ చేశాను ఇది సో ఇది దాదాపు 10,000 అయింది దీనికి ఎక్స్పెన్సివ్ ఇది కేసు వాటర్ ప్రూఫ్ కేసు మనం దీన్ని వాటర్లో కూడా యూజ్ చేయొచ్చు సో ఇవన్నీ దీనికి యాక్సెసరీస్ అనేది సో ఇప్పుడైతే ఈ కబోర్డు ఫస్ట్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను సో చూపిస్తా ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉంటుంది అన్నది ప్రాపర్గా దీన్ని రూమ్ కూడా సెటప్ చేసుకొని నీట్గా మనం వీడియోస్ అనేది కంటిన్యూ చేయాలి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను సో అందుకే ఈ రూమ్ని అయితే కొద్దిగా మనం ఒక చిన్న స్టూడియోలో కూడా మార్చుకుందాం అనుకుంటున్నాను ఓకే సో మళ్ళీ మీకు మొత్తం అన్నీ సెట్ చేసాక అయితే చూపిస్తాను చూడండి సో కబోర్డ్ అయితే ఫైనల్గా సర్దేశాం చేసింది అయితే నేను కాదు మా మేడం గారు ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉంది నీట్గా బుక్స్ అన్ని నా యాక్షన్ కెమెరా బ్యాటరీస్ అన్నీ ఇందులో ఉన్నాయి సో ఇది మా మోక్ష గాడిది స్లేట్ అన్నమాట జస్ట్ ఇట్లా మనం వేసుకొని ఇట్లా డిలీట్ చేసుకోవచ్చు ఇది బాగుంటుంది ఓకే సో ల్యాప్టాప్ బ్యాగ్స్ బ్యాండేజెస్ అక్కడ ఉన్నాయి ఇది మన వైర్లెస్ మైక్ ఇన్హేలర్స్ గమ్ము పెన్సిల్ పెన్స్ అట్లా నీట్గా ఇది మన టూల్ బాక్స్ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం ఈ టూల్ బాక్సే యూజ్ చేస్తాం సో మోక్ష గాడి బుక్స్ కూడా నీట్గా పెన్సిల్స్ అలానే నోట్బుక్స్ బ్యాగు నీట్గా అయితే ఇక్కడ మొత్తానికి అయితే ఇట్లా నీట్గా తయారు చేసింది కాకపోతే ఇగో అక్కడ పైకి వెళ్ళిపోయి మోక్ష గారి టాయ్స్ కొన్ని అదే యాజ్ యూజువల్గా మళ్ళీ ఇంకొక 2 వీక్స్కి ఇది మళ్ళీ మామూలు పొజిషన్కి అయితే వచ్చేస్తుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.